హాయ్ అండి అందరికీ. నేను మీ వినీత. వెల్కమ్ టు వినీత వ్లాగ్స్. మీ అందరికీ సింపుల్గా సూపర్ టేస్టీగా మష్రూమ్ మసాలా కర్రీని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా మనం టమాటోస్ని, ఆనియన్స్ని మీడియం సైజ్ ముక్కలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోనే జీడిపప్పుని, ఒక బిర్యానీ ఆకుని, ఒక లవంగాన్ని యాడ్ చేసుకొని అది ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసుకున్నవి కంప్లీట్గా చల్లారాక మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మష్రూమ్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను. నాకు రీసెంట్‌గానే ఒక విషయం తెలిసింది. మష్రూమ్ పైన ఉన్న స్కిన్‌ని, అదొక లేయర్ ఉంటుంది కదా! దాన్ని చాలామంది జస్ట్ వాష్ చేసేసి నార్మల్‌గా కర్రీ చేస్తూ ఉంటారంట. బట్ నాకు ఆ విషయం తెలీదు. నేనైతే ఎవ్రీ టైమ్ దానిపైన ఉన్న స్కిన్ మొత్తం తీసేసి కర్రీ అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే దానిపైన డస్ట్ అనేది చాలా ఉంటుంది కదా! సో, నేను అలా తీసేస్తూ ఉంటాను. బట్ అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టికి, టైం లేదనుకునే వాళ్ళు వాటర్‌లో 4, 5 టైమ్స్ నీట్‌గా వాష్ చేసేసుకొని కర్రీ చేసేసుకోవచ్చు. నేనిక్కడ బిగ్ సైజ్ మష్రూమ్ తీసుకున్నానండి. సో, అందుకే అన్ని పీసెస్ చేస్తున్నాను. మీరు స్మాల్ తీసుకుంటే ఒక 2 పీసెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఆ మష్రూమ్ జారిపోతూ ఉంది. ఎన్నిసార్లు కట్ చేసినా కట్ అవ్వలేదు. కట్ చేసుకొని పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్‌లో షాజీరా, జీలకర్రతో పాటు హోల్ గరం స్పైసెస్ ఉంటాయి కదా! మీకు నచ్చింది వేసుకోండి. నేనైతే ఇక్కడ లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, ఆ పువ్వుని ఏమంటారో తెలీదండి. నేను పువ్వుని వేస్తాను అన్నిట్లలో గానీ, బట్ నాకు నేమ్ అయితే తెలీదు. వేసాక ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ పచ్చి వాసన మొత్తం పోయాక పచ్చిమిర్చినైతే యాడ్ చేసేసాను. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక చిటికెడంత పసుపునైతే వేసానండి. పసుపు కూడా కొంచెం సేపు ఆయిల్‌లో అటు ఇటు ఫ్రై అయిపోయినాక ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా! ఎందుకంటే మష్రూమ్ కొంచెం నాన్ వెజ్ లాంటి టేస్ట్ ఉంటుంది కాబట్టికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది స్మెల్ అనేది కొంచెం రాకుండా ఉంటుంది. కర్రీ చాలా టేస్ట్ కూడా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ద్వారా. అది కూడా అయిపోయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలనైతే యాడ్ చేసేసుకున్నాను. చాలామంది మష్రూమ్ ముక్కల్ని గ్రేవీలో యాడ్ చేస్తూ ఉంటారు. బట్ నేనైతే ఇక్కడ తాలింపులోనే ఏస్తున్నానండి. మష్రూమ్ ముక్క మనం తాలింపులో వేయడం ద్వారా అది చాలా కొంచెం గట్టిగా ఉంటుంది కదా! పీస్ అనేది సాఫ్ట్ అయిపోతుంది. పీస్ సాఫ్ట్ కావడానికి నేనైతే తాలింపులోనే దాని పైనుంచి సాల్ట్ ఏస్తూ ఉంటాను. కొంచెం సాల్ట్ ఏసుకొని అది మొత్తం వాటర్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక మనం కావాల్సినంత కారాన్నయితే యాడ్ చేయండి. చాలా వరకు కారాన్ని కొంచెం తక్కువ వేసుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే మనం హోల్ గరం స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టికి కర్రీ అనేది కొంచెం ఎక్కువ ఘాటొస్తుంది. కాబట్టికి తక్కువ కారాన్ని యాడ్ చేసేసుకోండి. కారం కూడా మగ్గిపోయాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా! పేస్ట్‌ని అయితే ఏసేయండి. చాలామంది ఇక్కడ పేస్ట్ వేసిన వెంటనే వాటర్‌ని వేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. కర్రీ అనేది టేస్ట్ ఉండదు. మనం పేస్ట్‌ని కొంచెం సేపు అది పీసెస్ ఉంటుంది కదా! పీసెస్‌కి మొత్తం పట్టాక ఆయిల్ అనేది పైకొస్తుంది ఉడకబెట్టాక. ఆ ఆయిల్ అనేది పైకొచ్చినప్పుడు కావాల్సినన్ని వాటర్‌ని యాడ్ చేసుకోండి. ముందే చెప్తున్నాను, కొంచెం లైట్‌గా వాటర్‌ని అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కర్రీస్ అవి గ్రేవీ థిక్‌గా ఉంటేనే చాలా బావుంటుంది. రైస్‌లోకి కానీ, రోటీస్‌లోకి కానీ. పైనుంచి అది మగ్గిపోయాక కొత్తిమీరనైతే నేను ఇక్కడ యాడ్ చేసేసాను. ఈ కర్రీ రైస్‌లోకి, వైట్ రైస్‌లో కానీ, అండ్ ఆయిల్ రైస్‌లో కానీ, చపాతీలో కానీ, రోటీస్‌లో కానీ చాలా బావుంటుంది. చూసారు కదా! వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు మాత్రం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.